శుభోదయము. అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. ఈరోజు మనము యోగాలయ కార్యక్రమం స్టార్ట్ చేసి 100th ఎపిసోడ్ షూట్ చేస్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ యోగాలయం కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చినప్పుడు యోగా థెరపీని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనే ఒక డౌట్ ఉండేది. ప్రజలు ఎలా తీసుకుంటారు, అర్థం చేసుకోగలుగుతారా లేదా యోగాని, యోగా థెరపీకి? ఎందుకంటే అందరిలో యోగా అంటే చాలా వరకు పాతకుపోయిన విశ్వాసము, లేదా వాళ్ళకి తెలిసింది ఏంటి అని అంటే యోగా అంటే ఆసనాలు ఒక్కటే తెలుసు. సో యోగా థెరపీ అనగానే దీన్ని అసలు ఒక థెరపెటిక్ మాడ్యూల్, అంటే చికిత్సా విధానం కూడా చెయ్యొచ్చు అనేది తెలియదు. సో ఎలా తీసుకుంటారు అనే భయం ఉండేది. అసలు 100 ఎపిసోడ్స్ దాకా వెళ్తామనే నమ్మకం అయితే ముందు నాకు ఉండేది కాదు. ఏవో 5-10 ఇంపార్టెంట్ ఉండే 5 లేదా 10 ఆరోగ్య సమస్యలు డిస్కస్ చేసి స్టాప్ అయిపోతుందేమో అనుకున్నాను. కానీ ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్గా మనము అరౌండ్ 70 డిజీజెస్కి మనము ఏ విధంగా హెల్ప్ అవుతుంది యోగా థెరపీ అనేది డిస్కస్ చేశాము. మీరు నా పాత ఎపిసోడ్స్ అన్నీ చూడండి మన యాక్ట్ సిటీలో. సో 100th ఎపిసోడ్కి దాకా రావడం అనేది నిజంగా ఒక మైల్ స్టోనే. అలాగే యోగా థెరపీ విధానంలో మనము ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ గురించి కూడా చెప్పలేదు. మీరు గమనిస్తే పిల్లల్లో హైట్ పెరగడానికి యోగా ఎపిసోడ్ చేశాము. ADHD అంటే కొద్దిగా స్పెషల్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఒక ఎపిసోడ్ చేశాము. యూత్ గురించి ఒక ఎపిసోడ్ చేశాము. అలాగే మన మిడిల్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్, లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, జెంట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే ఓల్డ్ ఏజ్, ఎల్డర్లీ పీపుల్, కొద్దిగా ఏజ్ అయిన తర్వాత 40-50 ఇయర్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో వాటన్నిటిని కూడా మనము డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లోనూ కూడా మనము డైజెస్టివ్ సిస్టమ్ డిజార్డర్సు, లైఫ్ స్టైల్ డిజార్డర్సు, రీప్రొడక్టివ్ డిజార్డర్సు, రెస్పిరేటరీ డిజార్డర్సు, ఎండోక్రైన్ డిజార్డర్సు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్సు, ఇలా మన శరీరానికి సంబంధించి డిఫరెంట్ సమస్యలు ఏవైతే వస్తాయో ప్రతి దాన్ని టచ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటిదాకా రాని ఎపిసోడ్స్లో అంటే మెయిన్ క్యాన్సర్ది నేను డిస్కస్ చేయలేదు. అది నా ఫస్ట్ ఎపిసోడ్. కానీ మీరు చూస్తే అది యోగా ఫర్ పాలియేటివ్ కేర్. పాలియేటివ్ కేర్ అని అంటే యూజువలీ మనకి క్యాన్సర్ వచ్చాక దాన్ని మనము, లేదా క్యాన్సర్ మీకు ఉంది అని డిటర్మైన్ చేశాక మెంటల్ హెల్త్ కోసము, మోరల్ సపోర్ట్ కోసము ఎలా చెయ్యొచ్చు అనేది ఉంటుంది అన్నాము. అది మనం మెయిన్గా అది డిస్కస్ చేయలేదు. అది ఒక 3 to 4 ఎపిసోడ్స్ వస్తుంది. ఆఫ్టర్ దిస్ వీ విల్ షూట్ దట్ వన్. సో క్యాన్సర్ది ఒకటి మనం టచ్ చేయలేదు. డయాబెటీస్ టచ్ చేసాము, హైపర్ టెన్షన్ టచ్ చేసాము, థైరాయిడ్లో హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్, గ్యాస్ట్రిటీసు, అలాగే న్యూరలాజికల్ డిసార్డర్స్లో పార్కిన్సన్ డిజీజు, ఎపిలెప్సీ, యాంగ్జైటీ, డిప్రెషను, ఇలా డిఫరెంట్ అన్నీ కూడా మనం టచ్ చేసుకుంటూ వస్తున్నాం. సో మన ప్రోగ్రామ్స్ని ఎక్కడెక్కడో వాళ్ళు, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆల్ ఓవర్ ది ఇండియా, సమ్ పీపుల్ ఫ్రమ్ US, అబ్రాడ్ కంట్రీస్ వాళ్ళు కూడా మన ప్రోగ్రామ్స్ని చూస్తున్నారు, క్వశ్చన్స్ వేస్తున్నారు, డౌట్స్ అడుగుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోయే ముందర నాకు ఒక డౌటు, నా ఫ్రెండ్స్ కూడా అడిగిన డౌట్ ఏంటి అని అంటే, మన సబ్జెక్ట్ మొత్తాన్ని ఇలా బయటికి తీసుకొని వచ్చేస్తే మన దగ్గర సబ్జెక్ట్ ఉండదు, లేదా ఇన్ని మనం చేసుకోలేము, మనకి కామెంట్స్ వస్తాయి, ఇలాంటివి ఉన్నాయని చెప్పినా కూడా నేను ఒకటే నమ్మాను. పెద్దవాళ్ళు చెప్తారు, డబ్బుని కానీ విద్యని కానీ మనం దాచిపెట్టుకోకూడదని. సో డబ్బుని దాచిపెడితే దానివల్ల వచ్చే లాభం ఏం లేదు, విలువ తగ్గిపోతుంది. అలాగే విద్యని కూడా మనం ఎప్పుడు ఏదైనా సబ్జెక్ట్ తెలిసినప్పుడు దాచిపెట్టుకోకూడదు, వీలైనంత వరకు నలుగురికి పంచగలగాలి. సో సబ్జెక్ట్ ఎప్పుడైతే మనం నలుగురికి చెప్పడం స్టార్ట్ చేస్తామో యూ విల్ గెట్ మోర్ డౌట్స్. సో దీనికి ఒక జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సబ్జెక్ట్ చెప్పలేదనుకోండి, మీరు మీ సబ్జెక్ట్లో యొక్క
రీసెంట్గా వచ్చే అడ్వాన్స్మెంట్స్, రీసెర్చ్గా జరిగే స్టడీస్, దాంట్లో కొత్త కొత్త టెక్నిక్స్ ఏమున్నాయో తెలుసుకోలేరు. ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ గురించి మాట్లాడతారో ఆ సబ్జెక్ట్ తెలిసిన నిపుణులు ఎవరైనా చూసినప్పుడు మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. తెలియని వాళ్ళు దాన్ని తెలుసుకొని ఇంకొన్ని విషయాలు మనకి చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. హెల్తీ డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దీనికి చిన్న ఎగ్జాంపుల్, నాకు హైదరాబాద్ నుంచి ఒక సార్ గారు కాల్ చేశారు. కాల్ చేసి ఆయనకి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అయ్యుండి రెసిడ్యువల్ యూరిన్ అనేది ఆల్మోస్ట్ 3 to 4 years నుంచి ఆయన యోగా ప్రాక్టీషనరే, బట్ స్టిల్ హీ ఈజ్ హ్యావింగ్ దట్ ప్రాబ్లం. అమ్మ ఇది ఎలా తగ్గించుకోవచ్చు, మీరు యోగా థెరపీ విధానంలో నాకు తెలుసుకొని చెప్పండి అన్నారు. సార్ ఈ ప్రాబ్లం అయితే నేను ఎప్పుడు వినలేదండి, ప్రోస్టాట్ ఎన్లార్జ్మెంట్ అయితే తెలుసు కానీ ఇలా రెసిడ్యువల్, బట్ హీ ఈజ్ ఫైన్, అతనికి సార్ గారికి ఎటువంటి ప్రాబ్లం లేదు, బట్ ఆయన తగ్గించుకోవాలి అని అనుకుంటున్నారు. సో దీని గురించి నేను మళ్ళీ మా గురువు గారికి ప్లస్ బుక్స్ రెఫర్ చేయడము, డాక్టర్స్తో మాట్లాడడం అనేది జరుగుతుంది. తప్పకుండా ఆయన సమస్యకి పరిష్కారం సూచిస్తాను నేను. అలాగే ఎప్పుడైతే మనము సబ్జెక్ట్ గురించి లేదా ఒక కేస్ స్టడీస్, సో కేస్ స్టడీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ యోగా థెరపీలో. ఒక టెక్నిక్ ఒక మనిషికి సూట్ అవ్వకపోవచ్చు. మనకి జనరల్గా తెలిసిన టెక్నిక్, యోగా థెరపీ అంటేనే మనం కస్టమైజేషన్ అని అన్నాం. వ్యక్తిగతంగా మనము ప్రాక్టీసెస్ని ఇస్తూ ఉంటాం. ఒక్కోసారి మనం ఒక మనిషికి ఇచ్చిన అనులోమ విలోమ ప్రాణాయామ వేరే అతనికి చేస్తే సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. సైడ్ ఎఫెక్ట్ అంటే అతనికి దానివల్ల హీట్ పెరగడము లేదా చలి పెరగడము, ఇంకేదైనా ప్రాబ్లం రావడం ఉండొచ్చు. సో మీరు ఎప్పుడైతే కేస్ స్టడీస్ని చదువుతూ ఉంటారో లేదా ఒక కేసుని సాల్వ్ చేస్తారో యూ విల్ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు గెయిన్ అవుతుంది. ఈ ఎక్స్పీరియన్సే లాంగ్ రన్లో మనం డిఫరెంట్ కేసెస్ వచ్చినప్పుడు వాటిని డీల్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో వివిధ దృక్కోణాలు అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఒక ప్రాబ్లమ్ని మనం ఎలా క్యాటర్ చేయొచ్చు, ఎలా సాల్వ్ చేయొచ్చో తెలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇంకా వచ్చే డౌట్స్ అంటే మన ప్రోగ్రాము రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళు అడిగే డౌట్స్, అందరూ చేయొచ్చా, ఏ స్టేజ్లో చేయొచ్చు అనేది. ఫస్ట్ అపోహని క్లియర్ చేద్దాము. అందరూ డెఫినెట్గా ప్రాక్టీస్ చేయొచ్చు. యోగాని ప్రతి ఒక్కరూ, మీకు ఆరోగ్య సమస్య ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఏజ్తో సంబంధం ఉందా? ఏజ్తో సంబంధం లేదు. అబౌవ్ 8 years నుంచి 80 years ఏజ్ దాకా చేయొచ్చు. నేను కింద కూర్చోలేను, యోగా ప్రాక్టీస్ చేయొచ్చా? డెఫినెట్లీ చేయొచ్చు. మీరు బెడ్ మీద పడుకున్న సింపుల్ ప్రాణాయామ యోగ నిద్ర చేయొచ్చు. ఇది చాలా సాఫ్ట్ ప్రాక్టీసెస్ కదండి, యూత్ చేయకూడదా? యూత్ చేయొచ్చా? డెఫినెట్లీ యూత్ ప్రాక్టీస్ చేయొచ్చు. టీనేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇందులో క్లియర్ అవుతాయా? ఎస్. యోగిక్ కౌన్సిలింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. యోగిక్ కౌన్సిలింగ్ టెక్నిక్స్తో ఎక్కువగా పిల్లలు ఎవరైతే అడల్ట్ ఏజ్కి వస్తుంటారో వాళ్ళ మనసులో చాలా డౌట్స్ ఉంటాయి. వాళ్ళు వివిధ రకాలుగా ఆలోచిస్తుంటారు. యాజ్ ఆఫ్ నో సొసైటీ అనేది చాలా దారుణంగా తయారయ్యింది. మోస్ట్ ఆఫ్ ది టైము పిల్లలు షో ఆఫ్కి, దాని తర్వాత కంటికి కనిపించేదే నిజం అనుకుని దాని వెంట పరిగెడుతూ ఉన్నారు. దానివల్ల మానసిక సమస్యలు, నౌడేస్ మెంటల్ హెల్త్ అనేది చాలా వరకు డిగ్రేడ్ అయిపోయింది. సో మానసిక సమస్యలు తగ్గించుకోవడానికి యోగా తప్పనిసరిగా హెల్ప్ చేస్తుంది. అలాగే మహిళలకి ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఒక్కసారి మ్యారేజ్ అయ్యాక, అంటే 70% కేసెస్లో చెప్తున్నాను, అందరికీ కాదు. సో 70% కేసెస్లో వీళ్ళకి టైం అనేది దొరకదు. పొద్దున్నే లేచి, ఇప్పుడుండే ప్రతి మహిళ జాబ్స్ చేస్తూ ఉంది లేదా ఏదో ఒక పనిలో మునిగిపోయి ఉంటారు. సో వాళ్ళ కోసం అనేది టైం అనేది తీయట్లేదు. మీరు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, మహిళలకి, వెదర్ షీ ఈజ్ ఎ టీనేజర్, అడల్ట్ ఆర్ ఎన్ ఓల్డ్ ఏజ్, మీకోసం మీరు అరగంట టైం స్పెండ్ చేసుకోవడంలో తప్పు లేదు. ఆ ½ an hour మీ హెల్త్ గురించి కాన్షియస్గా ఆలోచించండి. ఏదైనా ఒక పని చేయండి. మీకు యోగా అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, ఫిజికల్గా మీకు మీ బాడీకి కావాల్సిన స్ట్రెచెస్, అలాగే లాంగ్ రన్లో ఇప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. లాంగ్ రన్లో యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వీపు నొప్పి, నడుము నొప్పి, ఎక్కువగా మీరు వంట చేస్తున్నా, బయట వర్క్స్కి వెళ్తూ ఉంటే స్ట్రెస్ వల్ల, ఒత్తిడి వల్ల బ్యాక్ పెయిన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రివెంటివ్ కేర్గా, అంటే ముందుగానే యోగా ప్రాక్టీస్ ప్రతిరోజు ఒక ½ an hour చేసుకుంటూ వెళ్ళారనుకోండి, యు ఆర్ మేకింగ్ యువర్ బాడీ ఫిట్.
యూఆర్ మేకింగ్ యువర్ బాడీ స్ట్రాంగ్. డిజీజెస్ రాకుండా ఆపుతున్నారు. దట్స్ గుడ్, రైట్? మనకి ఒక జబ్బు వచ్చి దాని గురించి యోగాకు వెళ్ళడం కన్నా జబ్బు రాకముందరే ప్రతిరోజు యోగా ప్రాక్టీసెస్ చేశారని అనుకోండి, మీ శరీరాన్ని మీరు దృఢంగా చేసుకుంటే ఇంకా మంచిది. సో మహిళలు డెఫినెట్లీ హాఫ్ అన్ అవర్ పాటు మీరు యోగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దెన్ ఓల్డ్ పీపుల్, సో 50-60 క్రాస్ అయిన వాళ్ళు, మీరు ఓన్లీ వాకింగ్ మీరు ఒక్కటే, చాలామంది అలా అగైన్ ఇది కూడా 70 to 80% ఓల్డ్ పీపుల్ దే సోన్లీ డిపెండ్ ఆన్ వాకింగ్ మీదే వెళ్తూ ఉంటారు. వాకింగ్ ఈజ్ గుడ్, రాంగ్ అని ఎవరు చెప్పట్లేదు. మీరు 45-50 క్రాస్ అయితే మజిల్ లాస్ అవుతుందండి, కండరాలు క్షీణించడం స్టార్ట్ అవుతాయి. సో కండరాలు క్షీణించడం స్టార్ట్ అయ్యి మీకు లోపలుండే బోన్స్ పెలుసు బారిపోయి మీకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. బోన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి, నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. వాతము మన బాడీ 3 స్టేజెస్లో వెళ్తుందండి. చిన్నప్పుడు మనకేమో కఫం ఎక్కువ ఉంటుంది, అంటే మనం చిన్నప్పుడు పుట్టిన తర్వాత అప్ టు 12 years 11 years దాకా కఫం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మీకు పిత్తం ఎక్కువ అయిపోతుంది, ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. సమ్ 30-40 అయ్యే కొద్దీ మీకు పిత్తం తగ్గిపోయి వాతం ఎక్కువ అయిపోతుంది. వాతం అంటే ఏం లేదు, ఇన్ఫ్లమేషన్. సో బాడీలో ఇన్ఫ్లమేషన్స్ వల్ల రకరకాల నొప్పులు వస్తాయి. సో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాకింగ్ ఒక్కటే కాకుండా యోగా ప్రాక్టీసెస్ చేయండి, మజిల్ స్ట్రెంగ్త్ గెయిన్ చేయండి. అవి మీరు వీక్లీ 3 days చేసినా మీకు ఎంత బెనిఫిట్ వస్తుందో చూడండి. వీటితో పాటు నేను ఇప్పుడు మీకు ఏజ్ వైజ్ చెప్పుకుంటూ వచ్చాను, ఏజ్ వైజ్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది. ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటే సమస్య లేనప్పుడు ముందు నుంచి ప్రాక్టీస్ చేయడం. క్యూరేటివ్ ఆస్పెక్ట్ అంటే చికిత్సా పరంగా, ఆల్రెడీ ఆరోగ్య సమస్య ఉంటే చికిత్స పరంగా యోగా ప్రాక్టీసెస్ ఎలా చేయొచ్చు. అలా కాకుండా మీరు ఆల్మోస్ట్ మీ లైఫ్లో అన్ని స్టేజెస్ దాటేశారు, మీ పిల్లలు సెటిల్ అయిపోయారు, మీకంటూ ఒక వర్క్ లేదు, మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది, ఏదైనా పని చేయాలి అనుకుంటున్నప్పుడు ఆధ్యాత్మికంగా స్పిరిచువలీ ఇఫ్ యూ వాంట్ టు టర్న్ ఇన్సైడ్, ఇప్పుడు దాకా ప్రపంచం కోసము మీ పిల్లల కోసము అటాచ్మెంట్స్ కోసం వర్క్ చేశారు, ఇప్పుడు మీకోసం మీరు వర్క్ చేయండి. మీ ఆత్మని పరిశోధించండి. వాట్ యు వాంట్ టు డూ, ఈ లైఫ్లో ఏంటి, ఇదొక్కటైనా ప్రపంచము అంటే సాధన అనేది హయ్యర్ లెవెల్స్కి తీసుకువెళ్ళాలి అంటే వేదాంతం అనండి, సనాతన ధర్మం అనండి. సో ట్రై టు లుక్ ఇన్వర్డ్స్, అప్పుడు మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం కనిపించవు. మేజర్గా ఓల్డ్ ఏజ్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లోన్లీనెస్, మాట్లాడే వాళ్ళు ఉండరు, ప్లస్ పిల్లలు సెటిల్ అయ్యి ఎక్కడెక్కడో ఉంటారు. టైంకి మనకి అవైలబుల్ అంటే చాలామంది ఇప్పుడుండే కపుల్స్లో, ఓల్డర్ కపుల్స్లో ఎవరో ఒక పని పిల్ల వస్తారు, లేకపోతే వంట చేసే వాళ్ళు ఉంటారు, వంట చేసి వెళ్ళిపోతారు. కానీ వాటితో వాళ్ళకి మానసిక శాంతి అనేది ఉండదు. సో పిల్లలు లేరు, దగ్గరలో లేరు, వాళ్ళ మాట వినేవాళ్ళు లేరు, వాళ్ళతో బాగోగులు చెప్పుకునే వాళ్ళు లేక చాలామందికి పార్కిన్సన్ డిజీజ్ అంటే మర్చిపోవడం స్టార్ట్ చేస్తుంటారు. బాడీలో కంట్రోల్ అనేది తప్పుతుంది. సో ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే మీరు మంత్రయోగా ప్రాక్టీస్ చేయాలి. మంత్రయోగా అంటే ఏం లేదండి, మీకు తెలిసిన మంత్రాలు అంటే మీ నోటిని కదిలిస్తూ ఉండాలి. నోటిని ఎప్పుడు కదిలిస్తూ ఉంటే మీ టంగ్, ఎందుకంటే మనం మాట్లాడాలి అంటే టంగ్ అనేది ఇన్వోక్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీ న్యూరలాజికల్ సిస్టమ్ అంటే బ్రెయిన్లో న్యూరోప్లాస్టిసిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. న్యూరల్ పాత్వేస్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్ అవుతాయి. న్యూరల్ పాత్వేస్ కానీ మీరు స్ట్రాంగ్ చేసుకుంటే అది మంత్రాల వల్ల డెఫినెట్లీ కుదురుతుంది. దీనివల్ల కానీ మీరు మీ న్యూరల్ సిస్టమ్ని అంటే మీ న్యూరలాజికల్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తే మీకు ఏజ్ 90 అయినా 100 అయినా మీరు మర్చిపోవడం అనేది జరగదు. మీరు అందరినీ గుర్తించగలుగుతారు, ప్లస్ మీ బాడీ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. స్ట్రాంగ్గా అంటే మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. సో ఓల్డర్లీ పీపుల్, ఇంకొకటి పార్కిన్సన్ డిజీజ్ ఎపిసోడ్ చూసి కొంతమంది కాల్ చేశారు, మేడం ఈ ప్రాక్టీసెస్ మేమంతా చేయొచ్చా? డెఫినెట్లీ చేయొచ్చండి. నాకు ఈ కండిషన్ ఉంది, నేను చేయొచ్చా? లేకపోతే నాకు నీ పెయిన్ ఉంది, నేను వృక్షాసనం చేయొచ్చా? అన్ని ప్రాక్టీసెస్ చేయొచ్చండి. మీరు ఇక్కడికి వస్తే లేదా మీ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే వృక్షాసనం విత్ సపోర్ట్తో ఎలా చేయొచ్చు, మీరు నిలబడలేకపోతే స్టూల్ పెట్టి ఎలా చేయొచ్చు, గోడ దగ్గర మనము రోప్స్ వేసి ఎలా చేయొచ్చు అనేవి మీరు కూర్చొని యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. వీడియో చూసేసి క్వశ్చన్ అడిగేసి నాకు ఈ ప్రాబ్లం తగ్గిపోతుందంటే తగ్గదు.
యూ హ్యావ్ టు స్టార్ట్ యాక్షన్. అంటే ఏం చేయాలి, ఎలా నేను ప్రొసీడ్ అవ్వాలి, ప్రతిరోజు కూడా మీరు యాక్షన్ చేయాలి. యాక్షన్ అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ అపాన్ యువర్ సెల్ఫ్. ప్రతిరోజు ఏదైతే చెప్పారో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి, డెఫినెట్గా తగ్గుతుంది. జస్ట్ ఫోన్ చేసేసి మనం వీడియోస్ ఈ నౌవేడేస్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు టైం పాస్ అని అంటే మొబైలే, ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ ఉంటారు. స్క్రోల్ చేస్తారు, ఒక వీడియో చూస్తారు, బాగా అనిపించింది, ఇన్స్టెంట్ అంటే ఆ పర్టికులర్ సెకండ్లో అబ్బా ఇది బాగుంది, ఇది నేను చెయ్యాలి అనుకుంటారు. కానీ అది కాదు, అది ఆ రోజు మీరు చేయగలగాలి. ఆ వీడియో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయగలగాలి. ఇలా చేస్తే మీకు తగ్గుతాయి. సో మనము ఇప్పుడు దాకా చేసిన డిఫరెంట్ ఎపిసోడ్స్లో ఆల్మోస్ట్ అన్ని ఏజెస్కి సంబంధించి అన్ని రకాల డిజార్డర్స్ మొత్తాన్ని కూడా మనం కవర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంకా ఏమైనా మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండి మీరు వాటికి యోగా థెరపీలో ఆన్సర్స్ ఉన్నాయా లేదా అనే డౌట్స్ మీకుంటే మీరు మన ఫేస్బుక్లో యోగాలయం పేజ్ ఉంది, యూట్యూబ్లో యోగాలయం ఛానల్ ఉంది, అండ్ అట్ ది సేమ్ టైం యాక్ట్ సిటీలో కూడా మన ఛానల్ ఏదైతే మీరు ఎపిసోడ్స్ చూస్తున్నారో మీరు అందులో నా వాట్సాప్ నంబర్ 9246434586. మీరు కానీ నెల్లూరు చుట్టుపక్కల ఉంటే మన ఇన్స్టిట్యూట్కి కూడా రావచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వలేకపోయినా మెసేజ్ చేయండి. ఫేస్బుక్లో ఒక మెసేజ్ ఇవ్వండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఇవ్వండి, లేదా మీకు ఏదైనా ఎపిసోడు మేడం ఈ ప్రాబ్లం ఉంది, యోగాలో ఇది సాల్వ్ అవ్వగలుగుతుందా, ఏ ప్రాక్టీసెస్ నేను చేయాలి అనేవి ఉంటే డెఫినెట్లీ పంపించండి. ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా నేను ఏదో ఒక మనం షూట్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. వాటి మీద ఏ ప్రాక్టీసెస్ హెల్ప్ అవుతాయి అనేది కూడా చెప్తాను. సో నేను ప్రీవియస్ 2 ఎపిసోడ్స్లో నేను ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నానో ఆ యోగా ఇన్స్టిట్యూట్స్ గురించి, బుక్స్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు నేను ఇంకో బుక్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఈ బుక్ వచ్చి కృష్ణమాచార్య యోగ మందిరం, చెన్నై వాళ్ళ దగ్గర నుండి అండి. కృష్ణమాచార్యులు గారు మన బీకేఎస్ అయ్యంగర్ గారికి గురువు. సో కృష్ణమాచార్యులు గారు ఒకప్పుడు మైసూర్ మహారాజా, అంటే మైసూర్లో వీళ్ళు క్లాసెస్ రన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత సార్ గారు ఇప్పుడు చెన్నై, అఫ్కోర్స్ ఈజ్ నో మోర్, ఇప్పుడు ఆయన లేరు, కానీ బీకేఎస్ అయ్యంగర్ గారికే గురువు. సో కృష్ణమాచార్య ట్రెడిషన్ ఎలా ఉంటుంది అని అంటే ఈ సాంప్రదాయం అంటే ఎలా మీకు భరతనాట్యము, కూచిపూడిలో సాంప్రదాయాలు ఉంటాయో అలా యోగాలో కూడా చాలా సాంప్రదాయాలు ఉంటాయి. కృష్ణమాచార్య సాంప్రదాయంలో ఎక్కువగా హీలింగ్ అంటే చికిత్స, ఏదైతే మనకు బాగలేదో దాన్ని బాగు చేయడము, హీలింగ్ టెక్నిక్స్ ఎక్కువగా కూడా మంత్రాల మీద ఉంటాయండి. సో ప్రతిదీ కూడా వాళ్ళు మంత్రాలతో రిలేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రాణాయామ నేర్పించిన, ఆసనాలు నేర్పించిన, ఎవ్రీథింగ్, ధ్యానం ఉన్నా ఎప్పుడైతే వీలు కుదిరితే ఈ ఇన్స్టిట్యూట్ని మీరు సందర్శించండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్, ఎ వెరీ ఓల్డ్ ఇన్స్టిట్యూట్. ఆ టెక్నిక్సే చాలా సాంప్రదాయంగా ఉంటాయి. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి ఉచ్చారణ, సౌండ్తో రిలేటెడ్ ఉంటుంది. సో వీళ్ళు డాక్టర్ లతా సతీష్ గారు కౌన్సిలింగ్కి చాలా ఫేమస్ అండి చెన్నైలో. కౌన్సిలింగ్ ప్రాక్టీసెస్ ఫర్ యోగా థెరపీలో నేను ఇందాక చెప్పాను కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. యూజువలీ కౌన్సిలింగ్ అనగానే అందరు సైకాలజీ అని అనుకుంటారు, లేదా టీనేజర్స్కి, లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళు, అంటే ప్రాబ్లం ఎక్కడైనా ఉండొచ్చు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. కపుల్స్ మధ్య ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు, టీనేజర్స్, లేదంటే కొంతమంది ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు సైకలాజికల్ కౌన్సిలింగ్కి వెళ్తూ ఉంటారు. అలాంటి కౌన్సిలింగ్స్ కూడా యోగాలో ఉన్నాయి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, యోగిక్ ప్రాక్టీసెస్ ఎలా యూజ్ చేయొచ్చు, యోగిక్ అప్రోచ్ ఎలా ఉంటుందో ఈ బుక్లో నీట్గా డిస్కస్ చేశారు. సో ఇందులో మీకు మొత్తం కేస్ స్టడీస్ ఉంటాయండి. లైక్ లిజనింగ్ స్కిల్, మన దగ్గరికి వచ్చిన క్లయింట్ చెప్పేది ఎలా నోట్ చేసుకోవాలి, అందులో ఏ పాయింట్స్ని మనము అబ్జర్వ్ చేయాలి. క్వశ్చనింగ్ స్కిల్, ఏ క్వశ్చన్స్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. ఛాలెంజింగ్ స్కిల్స్, అసలు ఛాలెంజ్ ఏంటి, ఆ పర్టికులర్ క్లయింట్లో ఉండే ప్రాబ్లం ఏంటి, అతను ఏం ఫీల్ అవుతున్నాడు, మనము వాళ్ళ ప్లేస్లో తీసుకొని వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
చాలా సింపుల్ అండి. మనకి ప్రాబ్లం ఏదో అర్థం కాకపోతే మనం సొల్యూషన్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయలేము. సో యూ షుడ్ బీ ఇన్ దేర్ షూస్. అంటే మన ముందుకు వచ్చిన యోగా థెరపిస్ట్ ముందుకు వచ్చిన ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాబ్లం ఏది మీరు అక్లింపు చేసుకోగలగాలి. అప్పుడే మీరు సొల్యూషన్ని ఇవ్వగలుగుతారు. సో దీనికి ఒక మంచి మోడల్ కూడా ఇచ్చారండి వాళ్ళు, కౌన్సిలింగ్ మోడల్. సో ఇంట్రెస్ట్ ఉండే పీపుల్ ఈ బుక్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది, లేదా చెన్నై వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు. సో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, సెండర్ రిసీవర్, ఇట్లా కొన్ని మోడల్స్ ఇచ్చారు. ప్లస్ మీకు కేస్ స్టడీస్ అరౌండ్ 10 కేస్ స్టడీస్ ఇందులో ఇచ్చారండి. ఎలా ఏ కండిషన్స్లో యోగా కౌన్సిలింగ్ అనేది హెల్ప్ చేశారు అనేది. సో ఇది డెఫినెట్లీ గుడ్ బుక్. ఐ రికమెండ్ ఫర్ యోగా థెరపిస్ట్ ఎవరైతే ఉన్నారో, కౌన్సిలింగ్ పరంగా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఇది చేయొచ్చు. దీనితో పాటు మనం రాబోయే కొన్ని ఎపిసోడ్స్లో యోగా ఎడ్యుకేషన్ పరంగా చాలామంది మేడం మేము యోగా టీచర్లుగా అవ్వాలనుకుంటున్నాము, థెరపిస్ట్గా తయారవ్వాలనుకుంటున్నాము, ఎక్కడ నేర్చుకోవాలి అని అంటున్నారు. దీని గురించి నేను సపరేట్గా కొన్ని ఎపిసోడ్స్ చేస్తానండి. యోగా థెరపిస్ట్గా తయారవ్వాలి, ఎక్కడ వర్క్షాప్స్ తీసుకోవాలి, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి అనేది నేను ఇంకొక ఎపిసోడ్లో నీట్గా మీకు చెప్తాను. అలాగే యోగా ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడ యోగా కోర్సెస్ బాగుంటాయి ఆల్ ఓవర్ ది వరల్డ్, మీరు ఇండియాలో అయినా వరల్డ్లో అయినా ఎక్కడ ఏ యోగా కోర్స్ చేస్తే మంచిది, ఏ కోర్సు వల్ల మీకు ఏ బెనిఫిట్స్ వస్తాయి అనేది కూడా నేను ఒక ఎపిసోడ్లో ఫుల్గా డిస్కస్ చేస్తాను. ఇప్పుడు దాకా 100 ఎపిసోడ్స్కి సహకరించిన యాక్ట్ యాజమాన్యానికి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న యోగా థెరపిస్ట్ని. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక ఆరోగ్య సమస్య గురించి డిస్కస్ చేసుకుంటూ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.